హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే సాంబారు. నేను చాలా ఈజీగా సాంబార్ చేసుకుంటాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టము నేను చేసిన సాంబార్ అంటే. ముందుగా కందిపప్పునైతే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక టమోటా వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకోవాలి. నేను చేస్తున్న ఈ సాంబార్కి ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను కందిపప్పునైతే తీసుకున్నాను. దీనికి సరిపడగా చింతపండునైతే ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ చింతపండు రసమును ఇందులో వేసుకుంటున్నాను. సాంబార్ చేసేటప్పుడు మరీ పలచగా కాదు, మరీ చిక్కగా కాదు, ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇందులోని పచ్చి కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్నవి వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఒక ఆనియను, ఒక వంకాయ, 2 బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీని సరిపడగా ఉప్పు, కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది బాగా మరిగనివ్వాలన్నమాట. ఈ కూరగాయలన్నీ బాగా కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ పొడిని ఒక స్పూన్ వరకు సాంబార్ పొడిని వేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ సాంబార్ పౌడరే. ఇంకా ఇందులో సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. కొత్తిమీర ఉంటే చాలండి ఇంకా సాంబార్కి. పప్పుచారు చేసినప్పుడైనా ఇలా సాంబార్ చేసినప్పుడైనా కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరు. ఇప్పుడు పక్కనైతే సాంబారు సగం వరకు అలా మరుగుతూ ఉంది. ఈలోగు మనం తాలింపు అయితే వేసుకుందాము. ఈ సాంబార్లోకి ఫస్ట్ ఆయిల్ వేసుకొని ముందుగా పోపులు అనేవి సిద్ధం చేసుకున్నాను. నేను సామాన్లు అవి తెచ్చినప్పుడు అన్నీ కలిపి ఒక దాంట్లో ఇలా కలుపుకొని ఉంచుకుంటాను అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేడైనాక పోపులు వేసుకోవాలి. ఒక 2 ఎల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, చివరిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత సాంబార్ని ఇందులో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ వడియాలు ఉంటే చాలు, ఇంకా మనకి ఏ కర్రీ అవసరం. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.